సో హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఈ వీడియోలో మనము ఫర్ ఎవర్ రియలా ఫేక్, అసలు మోడీ చెప్పారు కదా, అసలు ఫర్ ఎవర్ గురించి చెప్పారు ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి? చాలా మంది మోడీ గురించి రియల్ ఫేక్ అని చెప్పారు, మోడీ ఇది రియల్ అని చెప్పారు అనే ఒక న్యూస్ నడుస్తుంది కదా, దాని గురించి కూడా ఇక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు కొత్తగా వీడియో ఎవరైనా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో ఆల్ బటన్లో పెట్టుకోండి, బెల్ మోగుతూ ఉండాలన్నమాట. ఓకే, అండ్ లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్పాలి, పాడ్కాస్ట్ ఉంటుంది. సో పాడ్కాస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయి, సో వెళ్ళి చూడండి మన పాడ్కాస్ట్లో. అండ్ వీడియో వెళ్ళిపోదాం. సో చూడండి, ఇప్పుడు వీడియో కనపడుతుంది కదా, మోడీ ఏం చెప్తారు మోడీ అనేది మీరు చూడండి. वेकेशन में मैं मेरे देश के नौजवानों को निमंत्रित करता हूं. इसमें एक योजना है रेफरल की. यानी अगर आप किसी को भीम ऐप के संबंध में समझाएंगे. సో ఇక్కడ ఏం చెప్పారంటే రిఫరింగ్ ప్రాసెస్, ఇప్పుడు మన ఫర్వర్లో ఉన్నది కూడా ఏంటి రిఫరింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తారు వినండి. किसी मर्चेंट को समझाएंगे, किसी नागरिक को समझाएंगे, उसके मोबाइल पर भीम ऐप डाउनलोड करवाएंगे और आपकी प्रेरणा से वो 3 ट्रांजैक्शन करेगा. कभी 50 रुपए की चीज खरीदेगा, कभी 30 रुपए की खरीदेगा, कभी 100 रुपए की खरीदेगा. ये आपके द्वारा अगर हुआ है तो एक अगर आपने व्यक्ति को इसमें जोड़ा तो सरकार की तरफ से आपके खाते में 10 रुपया जमा हो जाएगा. సో ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మీకు ఒక అకౌంట్ ఉంది, మీ అకౌంట్ ద్వారా వేరే వాళ్ళని జాయిన్ చేసి, సో అక్కడ నుంచి వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ కొంటే, ఐ మీన్ 2cc కంప్లీట్ చేస్తే అక్కడ నుంచి మీకు కమిషన్ వస్తుంది. సో అదే ప్రాసెస్ ఇక్కడ చెప్పారు. సో ఇక్కడ మోడీజీ గారు ఇక్కడ మనకు ఫర్ ఎవర్ బెస్ట్ అని మాత్రం చెప్పలేదు. ఎలా చెప్పారంటే, మీకు ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే ఉందో, డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే ఉందో, ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే ఉందో ఇది బెనిఫిట్ అన్నట్టుగా చెప్పారు. ఓకే, అక్కడ మనకి ఏమి ఇలా డైరెక్ట్గా చెప్పడం అయితే ఏం జరగలేదు, ఫర్ ఎవర్ ఇది రియల్ అని చెప్పి. అండ్ ఓకే, నెక్స్ట్ ఏంటో చూడండి. अगर एक दिन में आप 20 लोगों को भी कर लें तो शाम को जेब में 200 रुपया आपके खाते में आ जाएगा. अगर वैकेशन के 3 महीना तय करने में रोज 200 रुपया कमाना है, बताइए मेरे नौजवान साथियों, ये कोई मुश्किल काम है क्या आपके लिए? सामने से कुछ लेना देना नहीं, उसको सिर्फ सिखाना है, समझाना है. और जो व्यापारी अपने दुकान पर भीम ऐप को लागू करेगा, कारोबार उससे शुरू करेगा, तो उसको जो उसकी मिनिमम जो रैंक होगा उतना करेगा तो उसको 25 रुपए मिलेगा, उसके खाते में 25 रुपए जमा होगा. यानी जिसको आप समझाना है उसको समझा सकते हैं कि देख मुझे तो 10 मिल रहा है लेकिन तेरे को 25 मिलने वाला है. ఇప్పుడు ఇక్కడ మేనేజర్ లెవెల్స్ అలాంటి లెవెల్స్ అంటారు కదా, సో అలా అనమాట. సో ఈ వీడియో ఇక్కడ దాకా ఎండ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ప్రాసెస్ ఏంటో చెప్పారు కదా మోడీ. ఇక్కడ ఫర్ ఎవర్ బెస్ట్ అనలేదు, ఆ రిఫరింగ్ ప్రాసెస్ కానీ, ఆ చైన్ ప్రాసెస్ కానీ, మార్కెటింగ్ ప్రాసెస్ కానీ అది బెస్ట్ అని చెప్పారు. ఓకే, అంటే దాని ద్వారా కూడా నువ్వు అర్న్ చేసుకోవచ్చు, ఇది బెస్ట్ ప్రాసెస్. అక్కడ ఏంటి భీమ్ అనే యాప్లో చెప్పారు, ఇక్కడ మనం ఫర్ ఎవర్ని పెట్టుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మల్టీ లెవెల్ MLM అనే కంపెనీ ఇది కూడా, కాకపోతే ఇందులో 300 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, మంచినవి ఉన్నాయి, అండ్ మనకి అన్ని చేసిన కంపెనీస్ ఉన్నాయి, మంచి కంపెనీ ఉంది, వేస్ట్ కంపెనీస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్రొడక్ట్ బేస్లో మనకి ఇది మంచిగా ఉంది. సో ఇక్కడ మనం చేసుకుంటే వీల్ హ్యావ్ ది బెస్ట్ అనమాట. ఓకే, అది మీరు చేసుకునేది అంటే ఇలా మీరు రిఫర్ చేసుకునే ప్రాసెస్ బట్టి ఉంటుంది.
అది మీరు నమ్మిచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే అబద్ధం చెప్పి చేశారు కాబట్టి సో అది వేరు. ఓకే, అందుకని ఆ ప్రాసెస్ వల్ల కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఫర్ ఎవరిని బ్యాడ్గా చేయడం, అది థింక్ అవ్వడం, దాన్ని అలా చేసేయడం, బ్యాడ్ రూమర్స్ క్రియేట్ చేయడం అలా అయిందనమాట, అంతే. సో ఆఫ్ కోర్స్ ఫర్ ఎవర్ ఇస్ రియల్. ఓకే, జెన్యూన్ యాప్. సో జెన్యూన్గా మీరు చేసుకోవచ్చు. కాకపోతే అది మీకు జాయిన్ అవ్వకపోతే ఎలా అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, ఫస్ట్ ఎంతో ఖర్చు పెట్టి మీరు స్టడీ చేస్తేనే మీకు మనీ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, మీరు పర్చేస్ చేసుకొని ఎంత మీరు 5,000తో కానీ 2,000తో కానీ 0తో కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు కదా, ఇంత ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు 2CCA కన్ఫర్మ్ చేయాలని ఏం లేదు. సో చిన్నగా కూడా స్టార్ట్ చేసి యూ కెన్ అనమాట, ఎలా అయినా అన్ చేసుకోవచ్చు. అదే ప్రాసెస్ మీరు ట్రై చేయండి. ఐ కాంట్. ఓకే, అలా చేసుకుంటేనే మీకు వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, సో అందరూ ఇది ఫేక్ అని అంటే సో చెప్పండి, ఇలా ఉంటుంది ప్రాసెస్. మోడీ గారు చెప్పారు కదా, ఓకే, ఆయనే ఇట్లాంటి వాటికి ఎంకరేజ్ చేశారు. మనదేం తప్పలేదు. బెట్టింగ్ అంటే బెట్టింగ్ దానికి తను ఎంకరేజ్ చేయలేదు కాబట్టి ఇట్స్ ఓకే, అది వాళ్ళు తీసేశారు, అన్ని యాప్స్కి చేశారు. కాకపోతే బెట్టింగ్ ఇంకా జరుగుతుంది. సో దానికి మనం ఇంకా చూసుకొని ఎవరైనా బెట్టింగ్ చేసే వాళ్ళు ఉంటే మన దాంట్లో కూడా ప్లీజ్ బెట్టింగ్ ఆపేసి, ఇది పర్లేదు, ఇక్కడ మీరు ఏంటంటే మీరు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎంతమంది రిఫర్ చేస్తే అంత మనీ వస్తుంది. అది కూడా ఏంటి, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటేనే. ఏదైనా అంతే, గూగుల్ పేలో కూడా అంతే. ఇప్పుడు మీరు వేరే వాళ్ళని రిఫర్ చేసి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకుంటే మీకు ఇన్కమ్ వస్తుంది. ఇదే ప్రాసెస్ అందరూ చేస్తున్నారు, కాకపోతే ఇది వేరేలా చేస్తున్నారు అంతే. అన్నీ ఇప్పుడు మీరు కంట్రీ డిలైట్ తీసుకోండి, ఇంకేదైనా యాప్స్ తీసుకోండి, ఎలాంటి యాప్స్ అయినా కన్ఫామ్గా ఈ రిఫరింగ్ ప్రాసెస్ ఉంటుంది, కన్ఫామ్గా ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ సీయింగ్ మై వీడియో. ఓకే, అర్థమైంది కదా, ఇది కన్ఫామ్గా రియలే. ఫేక్ అని ఎందుకు అంటారో కూడా చెప్తాను. ఓకే, ఫేక్ అని ఎందుకు అంటారంటే, ఇప్పుడు ఇది ఇక్కడ నువ్వు మనీ ఇన్వెస్ట్ చేసి ప్రోడక్ట్స్ తీసుకొని నువ్వు లాస్ అయ్యావు అంటే నువ్వు వర్క్ చేయడం రాదు, తెలీదు, మీ అప్లైనర్ కానీ పై మేనేజర్ కానీ సూపర్వైజర్ కానీ ఎవరైనా సరే మీకు సపోర్ట్ చేయలేదు, ఎలా చేసుకోవాలో చెప్పలేదు. సో ఇక్కడ నువ్వు ఫెయిల్ అయ్యావు. సో అక్కడ తప్పు ఎవరిది, మీ పైన అప్లైనర్. సో అప్లైనర్ కరెక్ట్గా ఉంటే నీకు ఇది ఫేక్ అనాల్సిన అవసరం లేదు. ఓకే, సో డోంట్ వరీ. సో టేక్ గుడ్ ట్రైనింగ్ తీసుకోండి, అందులో చెప్పింది ఫాలో అవ్వండి. కాకపోతే ప్రెజర్ ఎక్కువ తీసుకోకుండా లోలో ఒక టైం సెట్ చేసుకోండి. ఓకే, ఒక గోల్ అనేది పెట్టుకోండి ఇందులో. సో కన్ఫామ్గా అయిపోద్ది. ఓకే, డోంట్ వరీ, ప్రోడక్ట్స్ మాత్రం ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్, అండ్ అవసరమైన వాళ్ళకి కన్ఫామ్గా షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.